ఎందుకు పార్వతీదేవి తన శరీరంపై ఉన్న మురికిని తీసి బాలుడిని తయారు చేసిందని చెప్తారు? ఒక దేవత యొక్క శరీరంపై అంత మురికి ఉండే అవకాశం ఉందా? ఈవెన్ మన శరీరంపై ఒక బాలుడిని తయారు చేసే అంత మురికైతే ఉండదు కదా. మురికి లేదా మట్టితో తయారు చేసింది అంటే విషయము దేన్ని సూచిస్తుందంటే మన శరీరం మట్టితో తయారైంది. ఇది మట్టి దేహాభిమానము. ఈ దేహాభిమానం వల్ల మనం భగవంతుని గుర్తించలేకపోదు. అచ్చా, శంకరుడు గణేశుని యొక్క తలని కట్ చేశాడు, మరి తిరిగి అదే తలని ఎందుకు ఫిక్స్ చేయలేదు? వేరే ప్రాణిని హత్య చేసి ఆ తలని ఫిక్స్ చేసే అవసరం ఏముంది? ఇక్కడ ఎప్పుడైతే పరమాత్మ మన యొక్క అహంకారం అనే తలని కట్ చేస్తారో ఆ ప్లేస్ని ఆత్మాభిమానం యొక్క తలని, అలాగే జ్ఞానంతో సంపూర్ణమైన తలని, ఇంకా పవిత్రత మరియు దైవత్వంతో నిండి ఉన్న తలని, ఇంకా ఒక విశాలమైన తలని ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఆ శంకరుడే అహంకారంతో ఉన్న తలని కట్ చేసి జ్ఞానంతో నిండి ఉన్న తలని రిప్లేస్ చేస్తారు. ఇంకా అతనికి గణేష్ అని పేరు